నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మరి కూల్ చేసేటువంటి విషయంపై తమ్మారెడ్డి అయితే స్పందించారు. నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు కూల్ చేసినటువంటి సంగతి తెలిసిందే. తొమ్మిడికుంట చెరువుని ఆక్రమించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని అధికారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఈ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వివాదం రాజకీయంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు సైతం దీనిపైన స్పందించడంతో పెద్ద దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్ ని కూల్ చేయాలని తెలిపారు. నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్ ని కొనుక్కున్నారు. చెరువు సైడ్ ఉన్న 3 ఎకరాల కబ్జా అని దాన్ని కూల్చమంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియదు. కానీ చెరువు ఒడ్డున ల్యాండ్ ని కొంత వదిలేసి నిర్మాణాలు చేపట్టాల్సింది. అది నాగార్జున ల్యాండ్ అయినా ఒడ్డున ఆనుకొని కట్టకూడదు. అదంతా వాటర్ బాడీ కాబట్టి. ఈ సందర్భంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఓన్లీ FTL ఫ్యూల్ ట్యాంక్ లెవెల్ చెరువు పరిధిలో ఉన్న నిర్మాణాలే కూల్చేస్తున్నారా లేక పర్మిషన్ లేకుండా నిర్మించిన ఇళ్లని కూలుస్తున్నారా అనేది తెలియాల్సిందే. ఇటీవల చిత్రపురి కాలనీలో కూడా 6 ఇళ్లు పర్మిషన్ లేదని కూల్చారు. ఖానాపూర్ లో 60-70 ఇళ్లు కూల్చారు. వాటిని FTL అన్నారు. ఈ రెండింటిలో ఏది చేస్తున్నారనేది తెలియాలి. అయితే FTL అయితే మోకిలా పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అలా కొట్టుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్, సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్ హౌస్ లు కూల్చేయాలి. ఇక సిటీలోకి వస్తే 50% హైదరాబాద్ నే కూల్చేయాల్సి వస్తుంది. FTL విషయానికి వస్తే హైదరాబాద్ లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. యూసఫ్ గూడలో చెరువు ఉండేది. ఇప్పుడు ఒకవైపు కృష్ణకాంత్ పార్కు, మరోవైపు ఇళ్లు వచ్చాయి. చాలా చెరువులు అడ్రస్ లేవు. ఇప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు మా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని మున్సిపల్ వాళ్ళు రావడం లేదని కంప్లైంట్ చేసిన వాళ్ళంతా చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లే అని తేల్చి చెప్పారు తమ్మారెడ్డి. ఈ విషయంలో కేటీఆర్ ముందు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేయాలంటున్నారు. ముందు వాళ్లవే కూల్చాలి. ఎందుకంటే గతంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమే కదా. మరి కూల్చితే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా? ఎందుకంటే కబ్జా చేసిన ఇళ్లు, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్లలో రాజకీయ పెద్దలు, వాళ్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో పాటు పేదలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇల్లుని టచ్ చేస్తే ఓట్ల దెబ్బ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తారా అనేది సీఎం తేల్చుకోవాలంటూ తమ్మారెడ్డి భరద్వాజ విమర్శిస్తూ సీఎం కి, ప్రతిపక్ష నాయకులకి చురుకలు అందించారు. మొత్తానికి పట్టా ఉన్న భూమిని ఆయన మరి కట్టుకున్నారని, ఈ విషయంలో ఎందుకు ముందుగానే ఆయనకి నోటీసులు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు తమ్మారెడ్డి.